జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 23వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ స్వామి మీదే భారం వేసి ఆయన గురించే పరితపిస్తూ ప్రార్థిస్తున్న గోపికలను చూసిన శ్రీకృష్ణుని మనస్సు చలించిపోయి వారిని పిలిచి మీ మనోభీష్టం చెబితే తీరుస్తాను అని పలికిన స్వామిని ఆండాల్ బృందం అలా టీవీగా నడిచివచ్చి సింహాసనం అధిరోహించమంటూ ఏ విధంగా వేడుకుంటున్నారో ఈ పాసురంలో తెలుసుకుందాం. వర్షాకాలంలో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకుని నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణంగా నలువైపులా చూసి పరిమళము గల తన జూలు నిక్కబొడుచుకున్నట్లు అటూ ఇటూ దొర్లి లేచి తన శరీరమును బాగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహము నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగు కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము వచ్చిన విధంగా వచ్చి మనోహరమైన ఈ దివ్య సింహాసనమును అలంకరింపవలెను. అటుపై మేము వచ్చిన కార్యము తెలుసుకొని మా అభిష్టానము అనుగ్రహించవలెను అని ఆ స్వామికి గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది. ఆండాల్ దివ్య తిరుడుగలే శరణం. ఈ అందమైన వాలుజడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్మన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.